నమస్కారం గురుగారు. నమస్తే నాయన. అందరూ వచ్చారా మన వాళ్ళు? ఒక్క నిమిషం అండి, వస్తున్నారు. కంగారేం లేదు, నాదేం లేదు. మీరు మీరు కరెక్ట్ ఒక నిమిషం ముందే జాయిన్ అయిపోతారు గురుగారు మీరు. అవునండి. ఎందుకంటే సమయ ఈ మీకు సమయం అనేటువంటిది మీకు చాలా విలువైంది. అంటే ప్రతి వాళ్ళకి విలువైందే, కానీ పాపం మీకు ఇంకొక చోటకి వెళ్ళాలి కదా, దానికోసం అని చెప్పారు. కానీ ఇంత టెన్షన్ గా ఉండే గురుగారు మీరు అసలు అదండి, ఇలాగే ఉండాలండి. ఏంటంటే మాకు ఆదర్శవంతంగా ఉంటుందండి. నిన్న పుస్తకం ఏదో సంస్కార మహోదయ ఏదో పెట్టారు, మంచి పుస్తకమేనండి. అది ఎవరో పెట్టారు మన వాళ్ళు. అవునండి, నేను చూడలేదండి. దాంట్లో పెట్టారు, నా దానికి వచ్చింది సంస్కార మహోదయది, మార్తి వెంకటరామ శర్మ గారిది. మూడో భాగమో ఐదో భాగమో ఏదో పెట్టారు. బాగానే ఉంటుంది ఆ పుస్తకం. వెంకటరామ శర్మ గారు నాకు బాగా పరిచయం. నేను వారు కలిసి చాలా యాజ్ఞికాలు కూడా చేయించాం, 2-3 యాజ్ఞికాలు. రాసింది చాలా బాగుంటుంది. అది సంస్కార మహోదయది. నా దగ్గర సుమారు 6-7 రకాలు ఉన్నాయి. కానీ ఒక పద్ధతిలో వెళ్తే మనకి ఒక విధానంగా ఉంటుంది. అన్ని పద్ధతులు ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలి అంటే, గోదావరి జిల్లా వాళ్ళు రాసినటువంటి సంస్కార చింతామణి ఉంది, దాంట్లోకి గట్టిగా తేడా ఉంటుంది. ఇది సంస్కార మహోదయది, ఈయన గుంటూరు వాడే. ఈ వంగల రామ్మూర్తి గణపతి గారు మీకు నరసరావుపేట అంతా వినే ఉంటారు కదా. తెలుసు, నరసరావుపేట విన్నామండి. నరసరావుపేట వంగల రామ్మూర్తి గణపతి గారు అని చెప్పిన ఉన్నారు. వారి దగ్గర ఇంకొంత అధ్యయనం చేశారు ఈయన. ప్రారంభిద్దామండి. అలాగే. అయ్యా గణేష్ గారు, మొన్న మీరు అడిగారు కదా కార్తీక మాసం గురించి. సరే, మా వాడితో చెప్పాను. సరే, మీరు మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే కట్టవచ్చు అని చెప్పాడు మా వాడు. అది కంగారు, డబ్బులు పంపించడం అనేటువంటిది కంగారు లేదు. మీ సావకాశంగా పంపించండి. కార్తీక పౌర్ణమి లోపల పంపిస్తే సరిపోతుంది, కంగారు లేదు. మీ గోప్తనామాలు మాత్రం ముందర పంపించండి, మీది, మీ పిల్లవాళ్ళది, తర్వాత మీ మిస్సెస్ది. తర్వాత మీ నక్షత్రాలు కూడా ఏదైనా ఉంటే అది కూడా పంపించండి. ఆ నక్షత్రాలకు సంబంధించిన దోషం ఏమైనా ఉంటే ప్రత్యేకంగా సంకల్పంలో చెప్పుకుంటాం. మీకే కాదు, మీ కుటుంబాలందరికీ కూడా. ప్రారంభిద్దామండి. నాకు పంపించవచ్చు అండి, లేకపోతే మా వాడిది నెంబర్ నేను యాడ్ చేస్తాను మీకు. రేపు కానీ ఎప్పుడు కానీ చెప్తాను. దానికి పంపించేయచ్చండి. అది ఎందుకంటే ఋత్వికులకి ఇచ్చే దక్షిణ అంతా కూడా వాడే చూసుకుంటాడు. అది నేను కూడా ఒక ఋత్వికుగా ఉంటుంటా దాంట్లో, కార్యక్రమం మొత్తం ఏదాకా. అంతే. ఓకే నాయన, అందరూ ప్రారంభిద్దామా? ప్రారంభించండి. ఓం గణానాం త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిశ్చీదసాదనం. ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. కవి కిందగానండి, కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిశ్చీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రయతు. ఓం శ్రీ వాగ్దేవ్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః చెప్పకూడదండి, నమో నమః అనేటువంటి తప్పది. నమో నమః అని చెప్పాలి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
పితరః పితామహ పరే వర్రే తతా ఆస్తతామహ ఇహమావత. పితరః పితామహ పితరః పితామహ పరే వర్రే. పితరః పితామహ పరే వర్రే. పితరః పితామహ పరే వర్రే. పితామహ పరే వర్రే. పితామహ పితామహ పరే వర్రే. పితామహ పరే వర్రే. అది పితరః పితామహ పరే వర్రే. పితరః పితా పితామహ పైకండి. పితరః పితామహ పరే వర్రే. పితరః పితామహ పరే వర్రే. మళ్ళీ చెప్పండి. పితరః పితామహ పరే వర్రే. తతా ఆస్తతామహ ఇహమావత. తతా ఆస్తతామహ ఇహమావత. తతా తత ఆస్తతామహ ఇహమావత. తతా ఆస్తతామహ మహా కింద ఇహమావత. కడుతున్నారండి. మహా మధ్యకి మహా దీర్ఘం. పిత పిత తత ఆస్తతామహ అవరే తత ఇహమావత. తతా ఆస్తతామహ మహా కింద ఇహమావత. కడుతున్నారు మీరు. మహా కిందకి లేదండి. మహా మధ్యకి. తతా మహా ఆస్తతామహ ఇహమావత. తతా ఆస్తతామహ ఆహా, అలా చెప్ప. ఇహమావత. తత అప్పుని ఇలా చెప్పండి. తత తతామహ ఇహమావత. తతామహ ఇహమావత. తతామహ ఇహమావత. ఆ తతామహ ఇహమావత. అస్మిన్ బ్రహ్మన్ అస్మిన్ క్షత్రే యస్యాం. అస్మిన్ బ్రహ్మణ్ణస్మిన్ క్షేత్రేస్యామాశిష్యస్యాం పురోధాయ మస్మిన్ కర్మణ్ణస్యాం దేవహూత్యాగు స్వాహా. పిత్రాదిభ్యో దేవతాభ్య ఇదన్న మమ. పిత్రాదిభ్యో దేవేభ్య ఇదన్న మమ. పిత్రాదిభ్యో దేవేభ్య ఇదన్న మమ. ఇవన్నీ కూడా కిందకేనండి, ఒక్క మా దగ్గరికి తప్ప. పితామహ అవరే తతామహ ఇహమావత. పితామహ అవరే తతామహ ఇహమావత. పితామహ అవరే తతామహ ఇహమావత. మళ్ళీ పితామహ అవరే తతామహ ఇహమావత. అస్మిన్ బ్రహ్మన్ అస్మిన్ క్షత్రే యస్యాం. అస్మిన్ బ్రహ్మణ్ణస్మిన్ క్షేత్రేస్యామాశిష్యస్యాం పురోధాయ మస్మిన్ కర్మణ్ణస్యాం దేవహూత్యాగు స్వాహా. దేవ దేవహు అంటున్నారు. దే ఒకటే కిందకి. దేవ త్యాగు స్వాహ. దేవ దేవ త్యాగు స్వాహ. దేవహూత్యాగు స్వాహా. దేవహూత్యాగు స్వాహా. పితామహేభ్యో వరేభ్య తతామహేభ్య ఇదన్న మమ. పితామహేభ్యో వరేభ్యస్తతామహేభ్య ఇదన్న మమ. పితామహేభ్యో వరేభ్యస్తతామహేభ్య ఇదన్న మమ. పితరః పరే తతా ఇహమావత. పితరః పరే తతా. పితరః పరే. పితరః పరే. పితరః పరే తతా. ఆ, పితరః ఇహ పరే తతా. ఆహా, మళ్ళీ చెప్పండి. పితరః పరే తతా.
ఇహమావత ఏహమావత ఏహమావత అస్మిన్ బ్రహ్మన్ అస్మిన్ క్షత్రే స్యాం అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ క్షేత్రే స్యాం హాసిష్యస్యాం పురోధాయాం అస్మిన్ కర్మణ్యస్యాం దేవహూత్యాగు స్వాహా. పితృభ్యః పరేభ్యస్తతేభ్య ఇదన్న మమ. పితామహో జీవతి దానికి దాని కిందండి అది. పితృభ్యః పరేభ్యస్తతేభ్య ఇదన్న మమ. పితృభ్యః పరేభ్యస్తతేభ్య ఇదన్న మమ. ఉపస్పృశ్య ఉపస్పృశ్య ఋతాషాఢ్రతథామాగ్నిర్గంధర్వ ఋతాషాఢ్రతథామాగ్నిర్గంధర్వ రోథాషాఢ్రతథామాగ్నిర్గంధర్వ మాగ్నిర్గంధర్వ చెప్పండి. గంధర్వ ఋతాషాఢ్రతథామాగ్నిర్గంధర్వ తస్యౌషధయోప్సరస ఊర్జో నామ. తస్యౌషధయోప్సరస ఊర్జో నామ. తస్యౌషధయోప్సరస ఊర్జో నామ. మళ్ళీ ఇంకో మాట తస్యౌషధయోప్సరస కింద గంటలేదు కదా. తస్యౌషధయో సా పైగా నుంచే తస్యౌషధయోప్సరస ఊర్జో నామ. తస్యౌషధయోప్సరస ఊర్జో నామ. త ఇదం బ్రహ్మ క్షత్రం పాతు తా ఇదం బ్రహ్మ క్షత్రం పాంతు తస్మై స్వాహా. త ఇదం బ్రహ్మ క్షత్రం పాతు తా ఇదం బ్రహ్మ క్షత్రం పాంతు తస్మై స్వాహా. అదే ఇదం బ్రహ్మ క్షత్రం పాతు తా ఇదం బ్రహ్మ క్షత్రం పాంతు తస్మై స్వాహా. ఋతాసాహే ఋతధామ్నే అగ్నయే గంధర్వాయేదన్న మమ. ఋతాసాహే ఋతధామ్నే అగ్నయే గంధర్వాయేదన్న మమ. ఋతాసాహే ఋతధామ్నే అగ్నయే గంధర్వాయేదన్న మమ. తాభ్య స్వాహా ఓషధీభ్యోప్సరోభ్య ఊర్భ్య ఇదన్న మమ. తాభ్య స్వాహా ఓషధీభ్యోప్సరేభ్య ఊర్ధ్య అప్సరోభ్య ఓషధీభ్యోప్సరోభ్య ఓషధీభ్యోప్సరోభ్య ఊర్ధ్య ఇదన్న మమ. ఓషధీభ్యోప్సరేభ్య అప్సరోభ్యో అప్సరోభ్య ఊర్భ్య ఇదన్న మమ. ఓషధీభ్యోప్సరోభ్య ఊర్ధ్య ఇదన్న మమ. సగుంహితో విశ్వసామా సగుంహితో విశ్వసామా. సగుంహితో విశ్వసామా. సూర్యో గంధర్వస్తస్య మరీచయోప్సరసా. సూర్యో గంధర్వస్తస్య మరీచయోప్సరసా. మరీచయోప్సరసా మరీచయోప్సరసా. మరీచయోప్సరసా. సూర్యో గంధర్వస్తస్య మరీచయోప్సరసా. సూర్యో గంధర్వస్తస్య మరీచయోప్సరసా. సూర్యో గంధర్వస్తస్య మరీచయోప్సరసా. ఆయువో నామ చ ఇదం బ్రహ్మ.
ఆయువో నామ స ఇదం బ్రహ్మ ఆయువో నామ స ఇదం బ్రహ్మ క్షత్రం క్షత్రం పాతుత ఇదం క్షత్రం పాతుత క్షత్రం పాతుత ఇదం బ్రహ్మ క్షత్రం పాంతు తస్మై స్వాహా క్షత్రం పాతుత ఇదం బ్రహ్మ క్షత్రం పాంతు తస్మై స్వాహా అది క్షత్రం పాతుత ఇదం బ్రహ్మ క్షత్రం పాంతు తస్మై స్వాహా ఋతాసాహే ఋతధామ్నే అగ్నయే గంధర్వాయే దన్నమమ ఇక్కడ సగుంహితాయ సగుంహితాయ విశ్వసామ్నే. అది చెబుతున్నానా సగుంహితాయ విశ్వసామ్నే సూర్యాయ గంధర్వాయే దన్నమమ సగుంహితాయ విశ్వసామ్నే సూర్యాయ గంధర్వాయేదన్నమమ సగుంహితాయ విశ్వసామ్నే సూర్యాయ గంధర్వాయేదన్నమమ తాభ్య స్వాహా మరీచిభ్యోప్సరోభ్య ఆయుభ్య ఇదన్నమమ తాభ్య స్వాహా మరీచిభ్యోప్సరోభ్యో అప్సరోభ్య ఆయుభ్య ఇదన్నమమ మరీచిభ్యో దీర్ఘం లేదండి మరీచిభ్యో మరీచిభ్యో అప్సరోభ్య చెప్పేటది మరీచిభ్యోప్సరోభ్య ఆయుభ్య ఇదన్నమమ దీర్ఘం లేదు సరోభ్య ఆయుభ్య ఇదన్నమమ మరీచిభ్యో అప్సరోభ్య ఆయుభ్య ఇదన్నమమ సుషుమ్న సూర్యరశ్మిశ్చంద్రమా గంధర్వా సుషుమ్న సూర్యరశ్మి సుషుమ్న సూర్యరశ్మి సుషుమ్న సూర్యరశ్మి చంద్రమా అక్కడ దాకా చెప్పండి ఎక్కడ తప్పు చూస్తున్నారు సుషుమ్న సూర్యరశ్మి చంద్రమా గంధర్వా సుషుమ్న సూర్యరశ్మి చంద్రమా గంధర్వ రశ్మి కింద కలుపుతున్నారు మీరు సూర్యరశ్మి చంద్రమా గంధర్వా సూర్యరశ్మి చంద్రమా సూర్యరశ్మి కింద కలుపుతున్నారు అది మధ్యగా చెప్పాలి సూర్యరశ్మి చంద్రమా గంధర్వా సుషుమ్న సూర్యరశ్మి చంద్రమా గంధర్వ సుషుమ్న సూర్యరశ్మి చంద్రమా గంధర్వ. మీరు ఎలా చెబుతున్నారంటే సుషుమ్న సూర్యరశ్మి అంటున్నారు అది మధ్యగా చెప్పాలి సూర్యరశ్మి చంద్రమా గంధర్వ అక్కడ దాకా చెప్పండి సూర్యరశ్మి చంద్రమా గంధర్వ సూర్యరశ్మి చంద్రమా గంధ సూర్యరశ్మి కిందకేనండి సూర్యరశ్మి చంద్రమా సూర్యరశ్మి చంద్రమా సూర్యరశ్మి సూర్యరశ్మి చంద్రమా సూర్యరశ్మి చంద్రమా సూర్యరశ్మి చంద్రమా సూర్యరశ్మి చంద్రమా. తత్వం అంతా చూస్తున్నారు ఇది ఒక్కడే పోతున్నది సరే దీన్ని పట్టుబడదాం తస్య నక్షత్రాణ్యప్సరసోభ్యేకురయో నామ తస్య నక్షత్రాణ్యప్సరసో భీకురయో నామ తస్య నక్షత్రాణ్యప్సరసో భీకురయో నామ ఇదం బ్రహ్మ క్షత్రం పాతుత ఇదం బ్రహ్మ క్షత్రం పాంతు తస్మై స్వాహా స ఇదం బ్రహ్మ క్షత్రం స ఇదం బ్రహ్మ క్షత్రం పాతుత ఇదం బ్రహ్మ క్షత్రం పాంతు తస్మై స్వాహా ఓం తాభ్యస్తు నక్షత్రే గంధర్వాయేదన్నమ అయిపోయింది కదా తాభ్య నక్షత్రేభ్యో బేకురిభ్య ఇప్పుడు చెప్పింది అదేనా
సుషుమ్నాయ సూర్యరశ్మయ చంద్రమసే అయిపోయింది కాదు, సుషుమ్నాయ సూర్యరశ్మి అయిపోయింది కదా. ఓం భుజ్యుస్సు పర్ణో యజ్ఞో గంధర్వ. సుషుమ్నాయ చెప్పాలి గురువు గారు. సుషుమ్నాయ ఏది అదే సుషుమ్నాయ సూర్యరశ్మి అది చెప్పుకోవాలి. గంధర్వ ఏదైనా చెప్పలేదా? ఆహా, దీంట్లో ఏం లేదు, కాస్త మీకు దీంట్లో చెప్పేటప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది నాకు. సుషుమ్న సూర్యరశ్మి చెప్పాను కదండి, ఇది తాభ్యస్వ సుషుమ్నాయ సూర్యరశ్మి గంధర్వ ఏదన్న మమ చెప్పలేదంటారా? తాభ్యస్వ నక్షత్రేభ్యోప్సరోభ్యో బేకుర్భ్య ఇదన్న మమ. తాభ్యస్వాహ నక్షత్రేభ్యోప్సరోభ్యో బేకురేభ్య ఇదన్న మమ. తాభ్యస్వాహ నక్షత్రేభ్యో ఏం లేదు, ఇది స్వరమే ఉండదండి. నక్షత్రేభ్యోప్సరోభ్యో బేకుర్భ్య ఇదన్న మమ. నక్షత్రేభ్యోప్సరేభ్యో బేకురేభ్య ఇదన్న మమ. నక్షత్రేభ్యోప్సరేభ్యో బేకురేభ్య ఇదన్న మమ. అప్సరోభ్యో బేకుర్భ్య ఇదన్న మమ. అప్సరోభ్యో బేకురిభ్య ఇదన్న మమ. అప్సరోభ్యో బేకురిభ్య ఇదన్న మమ. భుజ్యుస్సు పర్ణో యజ్ఞో గంధర్వ. భృజ్యుస్సు పర్ణో యజ్ఞో గంధర్వ. యజ్ఞో గంధర్వ. యజ్ఞో గంధర్వ. మళ్ళీ గంధర్వ. కలిపి చెప్పండి. భుజ్యుస్సు పర్ణో యజ్ఞో గంధర్వ. భృజ్యుస్సు పర్ణో యజ్ఞో గంధర్వ. భృజ్యుస్సు పర్ణో యజ్ఞో గంధర్వ. తస్య దక్షిణా అప్సరసస్తవ నామ. తస్య దక్షిణాప్సరసస్త. తస్య దక్షిణా, అక్కడ ఆపాలి. అప్సరసస్తవ నామ. తస్య దక్షిణా అప్సరసస్తస్య నామ. తవ నామ. అప్సరస్తవ నామ. అప్సరస్తవ నామ. అప్సరసస్తవ నామ. అప్సరసస్తవ నామ. తస్య దక్షిణా, కలిపి చెప్పండి. తస్య దక్షిణా అప్సరసస్తవ నామ. తస్య దక్షిణా అప్సరసస్తవ నామ. తస్య దక్షిణా అప్సరసస్తవ నామ. ఇదం బ్రహ్మక్షత్రం పాతు తా. ఇదం బ్రహ్మక్షత్రం పాతు తస్మై స్వాహా. ఇదం బ్రహ్మక్షత్రం పాతు తా. ఇదం బ్రహ్మక్షత్రం పాతు తస్మై స్వాహా. భుజ్యవే సుపర్ణాయ యజ్ఞాయ గంధర్వాయ ఏదన్న మమ. భుజ్యవే సుపర్ణాయ యజ్ఞాయ గంధర్వాయేదన్న మమ. భుజ్యవే సుపర్ణాయ యజ్ఞాయ గంధర్వాయేదన్న మమ. తాభ్యస్వాహా దక్షిణాభ్యోప్సరోభ్య తవాభ్య ఇదన్న మమ. తాభ్యస్వాహా దక్షిణాభ్యోప్సరోభ్య స్తవాభ్య ఇదన్న మమ. తాభ్యస్వాహా దక్షిణాభ్యోప్సరోభ్య స్తవాభ్య ఇదన్న మమ. ప్రజాపతిర్విశ్వకర్మ మనో గంధర్వ. ప్రజాపతిర్విశ్వకర్మ. అక్కడ దాకా కొత్తది కదా, అక్కడ దాకా చెప్పొద్దులండి. ప్రజాపతిర్విశ్వకర్మ. 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 మళ్ళీ ప్రజాపతిర్విశ్వకర్మ. మనో గంధర్వస్తస్య మనో గంధర్వస్తస్య
మనోగంధర్వస్తస్యర్క్సామా. మనోగంధర్వస్తస్య క్షామా. మళ్ళీ మనోగంధర్వస్తస్య క్షామా. తస్య రుక్కు సామ కలిపితే రుక్సామ. మనోగంధర్వస్తస్యర్క్సామా. మనోగంధర్వస్తస్య రుక్సామా. తస్యర్క్సామా. తస్య కామా. తస్య కామా. కామాని అప్సరసో వంధయో నామ. కామాప్సరసో వహ్నయో కామాన్యప్సరసో కామాన్యప్సరసో కామ్నాప్సరసో కామాన్యప్సరసో. కామాని అప్సరస కలిపితే కామాన్యప్సరసో. 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 వహ్నయో నామ స ఇదం బ్రహ్మ. వహ్నయో నామ స హితం బ్రహ్మ. వహ్నయో నామ స హితం బ్రహ్మ. క్షత్రం పాతుతా హితం బ్రహ్మ. క్షత్రం పాంతు తస్మై స్వాహా. ప్రజాపతయే విశ్వకర్మణే మనసే గంధర్వాయే దన్న మమ. 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 తాభ్యస్వాహా ఋక్సామేభ్యోప్సరోభ్యో వహ్నిభ్య ఇదన్న మమ. తాభ్య స్వాహా. రుక్సామేభ్యోప్సరోభ్యో వహ్నిభ్య ఇదన్న మమ. అక్కడ స్వరాలు చెప్పక ఋక్సామేభ్యోప్సరోభ్యో వహ్నిభ్య ఇదన్న మమ. అన్ని మంచిగా చెప్పుకుంటూ వెళ్ళిపోండి. రుక్సామేభ్యోప్సరోభ్యో వహ్నిభ్య ఇదన్న మమ. రుక్సామేభ్యోప్సరోభ్యో వహ్నిభ్య ఇదన్న మమ. రుక్సామేభ్యోప్సరోభ్యో వహ్నిభ్య ఇదన్న మమ. ఈశిరో విశ్వవ్యచ. ఈశిరో విశ్వవ్యచ. ఈశిరో విశ్వవ్యచ. ఈశిరో విశ్వవ్యచ. షీ గట్టిగా కిందకి నొక్కి రో మంచిగా చెప్పండి. ఈశిరో విశ్వవ్యచ. ఈశిరో షీ పైకంటున్నారండి. ఈశిరో ఈశిరో విశ్వవ్యచ వాతో గంధర్వ. విశ్వవ్యచ వాతో గంధర్వ. విశ్వవ్యచ వాచో గంధర్వ. ఇప్పుడు చెప్పండి. ఈశిరో విశ్వవ్యచ వాతో గంధర్వ. ఈశిరో విశ్వవ్యచ వాతో గంధర్వ. ఈశిరో విశ్వవ్యచ వాతో గంధర్వ. తస్యాపో అప్సరసో ముదా నామ. తస్యాసోప్సరసో ముదా నామ. తస్యాపో అప్సరసో. ప్సా కిందకి రాలి. తస్యాపో అప్సరసో. తస్యాపోప్సరసో ముదా నామ. తస్యాపోప్సరసో ముదా నామ. తస్యాసోప్సరసో ముదా నామ. అదే ఇంకో మాట. తస్యాపోప్సరసో ముదా నామ.
తస్యాపో ఫారసో ముదానామా స ఇదం బ్రహ్మ క్షత్రం పాతుతా ఇదం బ్రహ్మ చెప్పేసేయండి. స హితం బ్రహ్మ క్షత్రం పాతుతా హితం బ్రహ్మ క్షత్రం పాంతు తస్మై స్వాహా. మళ్ళీ అయిపోయిందిగా. ఇషిరాయ విశ్వవ్యచసే వాతాయ గంధర్వాయేదన్న మమ. ఇషిరాయ విశ్వవ్యచే వాతాయ విశ్వవ్యచసే ఇషిరాయ విశ్వవ్యచసే ఇషిరాయ విశ్వవ్యచసే వాతాయ గంధర్వాయేదన్న మమ. ఇషిరాయ విశ్వవ్యచసే వాతాయ గంధర్వాయేదన్న మమ. తాభ్య స్వాహా అద్భ్యోప్సరోభ్యో ముదాభ్య ఇదన్న మమ. తాభ్య స్వాహా ఆద్భ్యోప్సరోభ్యో ముదాభ్య ఇదన్న మమ. తాభ్య స్వాహా ఆద్భ్యోప్సరోభ్యో అద్భ్య అంటే ఉదకములు అని అర్థం. అద్భ్యోప్సరోభ్యో ముదాభ్య ఇదన్న మమ. అద్భ్యోప్సరోభ్యో ముదాభ్య ఇదన్న మమ. అద్భ్యోప్సరోభ్యో ముదాభ్య ఇదన్న మమ. భువనస్య పతే యస్య త ఉపరి భువనస్య పతే భువనస్య పథే భువనస్య పథే యస్య త ఉపరి గృహ ఇహ చ. యస్య త ఉపరి గృహ ఇహ చ. యస్య త ఉపరి గృహ ఇహ చ. గృహ పైకి దీర్ఘం ఉందండి. గృహ ఇహ చ యస్య త ఉపరి గృహ ఇహ చ. యస్య త ఉపరి గృహ ఇచ స ఇచ చ. అది ఇహ చ ఇహ చ ఇహ చ. యస్య త ఉపరి గృహ ఇహ చ. యస్య త ఉపరి గృహ ఇహ చ. సనో రాస్వాద్యానిగుం సనో రాస్వాద్యానిగుం సనో రాస్వాద్యానిగుం. రాయస్పోషగుం సువీర్యగుం రాయస్పోషగుం సువీర్యగుం 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 రాయస్పోషగుం సువీర్యగుం. రాయస్పోషగుం సువీర్యగుం. సువి కింద కలుపుతున్నారండి. సు కింద కనాలి, వి మధ్యకి. సువీర్యగుం 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 రాయస్పోషగుం సువీర్యగుం. రాయస్పోషగుం సువీర్యగుం. పోనీ అక్కడాగా చెప్పండి. రాయస్పోషగుం 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 సువీర్యగుం. సువీర్యగుం సు కింద కనండి. సువీర్యగుం. సువీర్యగుం సు పైకి వెళ్తున్నది. సు పైకి వెళ్తున్నది. సువీర్యగుం సువీర్యగుం. సువీర్యగుం సువీర్యగుం. సంవత్సరీణాగు స్వస్తి సంవత్సరీణాగు స్వస్తి. స్వస్తిగ్ స్వాహా. సంవత్సరీణాగు స్వస్తిగ్ స్వాహా. సంవత్సరీణాగు స్వస్తిగ్ స్వాహా. సంవత్సరీణాగు అంత ఏమి లేదండి. స్వాహా. సా ఒకటి కిందకేనండి అంతే. సంవత్సరీణాగు స్వస్తిగ్ స్వాహా. సా ఒకటే కిందకి, తత్వాన్ని మధ్యకి. అలాగే. సంవత్సరీణాగు స్వస్తిగ్ స్వాహా. అది సంవత్సరీణాగు స్వస్తిగ్ స్వాహా. భువనస్య పతయ ఇదన్న మమ. భువనస్య పతయ ఇదన్న మమ.
భువనస్య పతయ ఇదన్న మమ. ఓం హరి ఓం. హరి ఓం హరి ఓం. తత్సతు బ్రహ్మాత్మణమస్తు. శ్రీ గురు తర్వాత అండి ఒక చిన్న మనవి. గురుగారు నాకు రేపు ఎల్లుండి కాస్త మా బంధువుల ఇంట్లో పెళ్లిళ్ళు ఉన్నాయి. బహుశా పాఠం చెప్పలేకపోవచ్చు నేను. అక్కడైనా చెప్పవచ్చు కానీ ఆడావుడి ఆ మేళాల్లో సరిగ్గా వినిపిస్తుందో వినిపిస్తుందో తెలియదు. రేపు ఉదయం స్నాతకం ఉంది, బంధువులు పెళ్లికి వెళ్లాల్సి వస్తుంది. రేపు పర్లేదు ఎల్లుండి గురు. మాత్రం నేను రాలేకపోవచ్చు అండి. ఈ ఆ, 2 పర్లేదు రోజులు గురుగారు. మాత్రం ఈ జయాదులు మాత్రం గట్టి చేయండి. అలాగే అలాగే గురుగారు. మంచిదండి. ఆ, శుభం అండి. గురుగారు అదే అయ్యా. గురుగారు ఒకసారి అదే మొన్న ఫోన్ చేశాను కదా గురుగారు. అదే ఇప్పుడు ఏదండి? వచ్చే ఆదివారం నుంచి ఇప్పుడు మాకు ఇక్కడ సమయం కాస్త 1 గంట మేము ఇంకా వెనకాల పడతాం గురుగారు. అంటే కార్తీక మాసం మొదటి రోజు నుంచా? అవును, వచ్చే ఆదివారం నుంచి గురుగారు. గురుగారు. ఆ, అలాగేనండి. 11:30కి ప్రారంభిద్దాం మా టైంలో. ఈ రోజు శుక్రవారం కదండి, ఆదివారం నుంచి అండి. మీరు ఎల్లుండి రేపు ఎల్లుండి లేదన్నారు కదా, మీరు సోమవారం చేరినప్పటి రేపు నుంచి. ఎల్లుండి ఉండదండి, ఎందుకంటే నేను అవునండి, పెళ్లికి వెళ్ళాలి అన్నాను కదా. అందుకే అంటే అందువల్ల గురుగారు. సరే మారిపోతున్నారు మాకు. 11:30కి ప్రారంభిద్దాం మా టైం ప్రకారంగా. అవును, వచ్చే సోమవారం నుంచి గురుగారు. ఓకే, అలాగేనండి. 11:30కల్లా సిద్ధంగా ఉంటాను నేను. అలాగే గురుగారు, ఇంకో విషయం కూడా అడగాలి గురుగారు మిమ్మల్ని. అదే అందరూ చెప్పండి. ఉండేటప్పుడే అడుగుదాం, అందరికీ తెలుసుకోవచ్చు అని. మన ఇప్పుడు రాయ. ఈ త్రిసుపర్ణ మంత్రం అని ఉంది కదా గురుగారు, అది నేర్చుకుంటారు కదా, ఆ. చెప్తారు కదా. దాని ఆ. యొక్క అది 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 ఎందుకు చేత చెప్తాము, దాని యొక్క మహత్వం ఏంటి తెలుసుకోవచ్చా గురుగారు? అది ఎందుకు చెప్తారు అని. త్రిసుపర్ణ మంత్రము అనేటటువంటిది అది చాలా పవిత్రమైనటువంటి మహామంత్రము. ఎలాగూనంటే మనం ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు నలుగురితో కలిసి భోజనాలు చేయాల్సి వస్తూ ఉంటుంది. అవును గురుగారు. ఆ భోజనాలు చేసేటప్పుడు వాళ్ళల్లో అందరూ మామూలుగానే ఉంటారు, కానీ వాళ్ళు చేసేటువంటి తప్పులు చాలా ఎక్కువగా ఉంటాయి. బ్రహ్మహత్య, భ్రూణహత్య, వీరహత్య ఇత్యాదులు కొన్ని, సురాపానము, స్వర్ణస్థేయము, పంచమహాపాతకాలు ఇత్యాదులన్నీ కూడా వాటిలో కొన్ని అయినా సరే ఆచరించిన వాళ్ళు ఎవరైనా విధివశాత్తు వాళ్ళతో కలిసి భోజనం చేయాల్సి వస్తే ఈ గురుగారు. త్రిసుపర్ణం గనక పఠించేటటువంటి వాడు ఒక్కడు ఉన్నా సరే ఆ గురుగారు. 1000 మందిలో ఉన్నప్పటికీ కూడా వాడి ఒక్కడి మూలకంగా ఆ దోషాలు మొత్తం కొట్టేస్తుంది. అది మహాదోషాలన్నీ కూడా పోగొడుతుంది. త్రిసుపర్ణ భయాచితం బ్రాహ్మణ విభ్రూణహత్యాంబాయేతే క్రంతి ఏ బ్రాహ్మణా త్రిసుపర్ణం పఠంతి. ఏ బ్రాహ్మడైతే ఈ యొక్క త్రిసుపర్ణాన్ని భోజనం ముందులో ప్రతినిత్యం పారాయణ చేస్తాడో అటువంటి వాడు ఆ సహస్రాత్ పంక్తిం పునంతి. 1000 మంది బ్రాహ్మణులు పంక్తిలో ఉన్నప్పటికీ కూడా వీడి ఒక్కడి వల్ల ఆ దోషాలు మొత్తం కొట్టేస్తుంది. అంత గొప్పది ఈ మంత్రం ఇది. అందువల్ల మనకి ఇప్పుడు తగ్గిపోయింది కానండి, పూర్వకాలంలో ఎక్కడైనా ఈ గ్రామంలో వివాహాలు కానివ్వండి, పూర్వకాలంలో ఇంట్లో ఆప్తిగా లేనప్పటికీ కూడా గ్రామంలో ఉన్న తన యొక్క ముఖ్యమైన బంధువుల్ని బ్రాహ్మణులందరూ కూడా పిలుచుకునేవాళ్ళండి పూర్వకాలంలో. అవును గురుగారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క త్రిసుపర్ణ పారాయణ చేస్తారు. చేస్తే దోషాలు ఏమన్నా ఉంటే ఆ దోషాలు పోతాయి. లేకపోతే అటువంటి వారితో సాంగత్యం చేసినా, అటువంటి వారితో సంబంధాలు పెట్టుకున్నా ఇవన్నీ కూడా ఆ దోషాలన్నీ విడి సంక్రమిస్తాయి. ఆ దోషాలు పోవటానికి చేసేటటువంటి ముఖ్యమైనటువంటి ప్రక్రియలో ఇది ఒకటి. ఇదే కాకుండా ఇతరములైనటువంటి క్రతువుల యందు ఈ యొక్క మంత్రాలు ఉపయోగపడతాయి. అలాగే ఇప్పుడు ఒక రుద్రం ఉంది అనుకోండి, సందర్భాన్ని బట్టి రుద్ర పారాయణ చేస్తాము, రుద్ర హోమము చేస్తాము, రుద్ర జపము చేస్తాము. దేనికి ప్రాధాన్యత పడితే దానికి అదే ప్రాధాన్యత. కానీ త్రిసుపర్ణానికి మాత్రం పరమ పవిత్రమైన మహామంత్రాలకి నిలయం అది. అది ఎంత చెప్పండి, 5 నిమిషాల కంటే పట్టదు అది నోటికి వస్తే. అదండి దాని ప్రాధాన్యత. మన భోజనానికి కూర్చునే ముందు ఇది చెప్పేసి కూర్చోవాలా గురుగారు? భోజనం దగ్గర కూర్చున్న దగ్గర నుంచి వడ్డించే లోపల ఒక్క మాట ఇది చెప్పుకొని భోజనం చేస్తే ఆ ద్రవ్యము అనేటటువంటిది యజమాన కృతం దోషం ద్రవ్యమాశ్రిత్య తిష్టది.
అని చెప్పని పెద్దలు అంటారు. యజమానుడు కనుక ఇప్పుడు ఉదాహరణకు మనకి తెలియదండి, ఏదో ఒకటి కార్యక్రమానికి పెడతాం, ఉదాహరణకి గురుగారు. చెబుతున్నాను. ఆ వెళ్ళినటువంటి చోట వాడికి బారు షాపులతో సంపాదిస్తున్నాడో తెలియదు, లేకపోతే ఈ చికెన్ సెంటర్లు పెట్టి సంపాదిస్తున్నాడో తెలియదు, లేకపోతే వ్యభిచారాదుల వల్ల సంపాదిస్తున్నాడో తెలియదు, లేకపోతే ఎక్కడైనా దొంగతనం చేసి వచ్చాడో తెలియదు మనకి. ఆ ద్రవ్యాన్ని ఉపయోగించుకుంటున్నాము, వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తున్నాము. ఆ చేస్తున్నప్పుడు ఆ యొక్క దోషాలన్నీ కూడా ఆ ద్రవ్యాన్ని ఆశ్రయించుకొని ఉంటాయి. ఆ ద్రవ్యాలన్నీ కూడా ఆ దోషాలన్నీ కూడా పోవటానికి ఇదంతా కూడా ఉపయోగపడుతుంది. చాలా చాలా సంతోషం గురుగారు. చాలా సంతోషం అండి. మంచి గురుగారు జ్ఞానం వచ్చింది. ఇంకొక అదే చెప్పండి. క్షమించండి గురు, ఇంకొక విషయం, ఎందుకంటే వేరే వాళ్ళకి లేట్ పోవచ్చు. ఇది ఇంకొక విషయం గురుగారు. మన అయ్యా, మామూలుగా ఇప్పుడు రుద్రం గాని, పంచసూక్తాలు గాని ఇవన్నీ మన లేకపోతే మన ఉపనిషత్తులు గాని నేర్చుకుంటాం కదా గురుగారు. అవి అవును గురుముఖి నేర్చుకున్న తర్వాత మనం అయ్యా. మనం స్వాధ్యాయనం చేసే మనకి ఇది అనుమతి ఉంటుందా గురుగారు? గురుగారు అయ్యో, అంటే గురుముఖత చెప్పుకున్నప్పుడు గురుగారు నిస్సందేహంగా చేయవచ్చు. గురుముఖత ఉపదేశం లేకపోతే చేయటానికి వీలు లేదు. అసలు మంత్రము అనేటటువంటిదే గురుముఖత. ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది ఇళ్లలో నిత్యము స్వాధ్యాయం విద్యార్థులు చెబుతూ ఉండగా ఇంట్లో ఉండే పిల్లలకి వినబడుతూ ఉండగా 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 వాళ్ళకి చాలా మటుకు నోటుకు వచ్చేస్తుంటాయి. మా అలాగే గురుగారు. రెండో అబ్బాయికి నేను రుద్రం చెబుతూ ఉండగా మా మనవడికి ఇంకా ఉపనయనం కూడా కలేదు. వాడికి నమ్మకం అంతా చెబుతుండేవాడు, కానీ అది వాడికి నిత్యంలో పనికిరాదు. వాడికి మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిందే. వాడంతా అర్థమైంది గురుగారు. 12 ఏళ్ళు ఇప్పుడు వాడంతా అలాగే చెప్పేసుకున్నాడు. గురు. తర్వాత నమ్మకం చెప్పుకున్నాడు, జమకం చెప్పుకున్నాడు, పురుష సూక్త, శ్రీ సూక్త, నక్షత్రేష్టి, జయాలు ఇవన్నీ చెప్పేసుకున్నాడు వాడు. హుహుహు. వచ్చే సంవత్సరం వాడి పీట మీద కూర్చోబెట్టి యాక్టింగ్ చేయించాలి అని నా కోరిక. వాడికి అలాగే అయితే గురు. 10th క్లాస్ అవుతుంది, వాడికి ఏం ఆహాహా! చేస్తాడో ఏమో తెలియదు. అదే గురుగారు. కానీ అంటే ఇది నేర్చుకున్న తర్వాత గురు సహాయం నిత్యం లేకుండా తర్వాత మనం ఉపయోగించుకోవచ్చు. చేయించవచ్చు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, గురుగారు. శృతి అంటేనే స్వరము అనే గుర్తు. స్వరం గనక తప్పుపోతే దానివల్ల వచ్చే మంచి కంటే చెడ్డ ప్రయోజనాలు వస్తాయి. అందువల్ల గురుగారు. ఆ స్వరాలు సక్రమంగా ఉన్నాయా లేదా అని చెప్పని జాగ్రత్తగా మళ్ళీ మీకు ఎవరైతే గురువు గారు చెప్పారో వారి దగ్గర నిర్ధారణ చేసుకొని తర్వాత దాన్ని నిత్యంలో పారాయణలో పెట్టుకోండి. ఇప్పుడు అలాగే గురుగారు. విష్ణు సహస్రనామం పారాయణ చేస్తాం, దానికి స్వరం అంటూ ఏం లేదు. అక్షర అవును గురుగారు. స్ఖాళిత్యాలు అంటే అక్షర దోషాలు లేకుండా చదువుకోవటమే. అలాగే లలిత కూడా అంతే. పాఠాంతరాలు ఉంటాయి, పాఠాంతరాలు గురువు తనకి ఏదైతే చెప్పాడో అది ఫాలో అవ్వటమే. ఇప్పుడు ఉదాహరణ చెబుతున్నా, నవగ్రహాల మంత్రాలు ఉన్నాయి, ఆ సత్యేన ఉంది, ఆ కృష్ణేన ఉంది. తన గురువు తనకి ఏది చెప్పాడో అదే దాన్ని ఫాలో అవ్వటం. అర్థమైంది గురుగారు. అలాగే అది గురుగారు. పరిస్థితి. చాలా సంతోషం గురుగారు. మంచిది నాయన, శుభం. అయితే మళ్ళీ వచ్చే సోమవారం నుంచి 11:30కి మేము పాఠానికి జాయిన్ అయిపోతాం గురుగారు. అంతేనండి. రేపు శని ఆదివారాలు 2 రోజులు నేను పాఠం చెప్పలేనండి. అలాగని గురుగారు. అలాగే అలాగే గురుగారు. అలాగే అది ఏంటబ్బా, ధన్యవాదాలు ఏమైంది గురుగారు. ఉద్దేశం? అలాగా, శుభం శుభం. శుభం. మంచిది. శ్రీ శ్రీ గురుభ్యో నమః. గురుభ్యో నమః. హరి హరి ఓం. ఓం. మంచిది నాయన, మీకు ఆఫీస్లో టైం అవుతుందేమో. ఓకే, శుభం. అలాగే గురుగారు. ఉంటాం. సెలవు గురుగారు. మంచిది నాయన.